హన్మకొండ జిల్లా అసంపర్తి మండల్ ఎర్రగట్టుకుట్ట వద్ద నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి అసంపర్తి మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ బిల్లా ఉదయరెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని ఈ సందర్భంగా అన్నారు. డివిజన్ అధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ, తెలంగాణలో అభివృద్ధి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అభివృద్ధి అని ఈ సందర్భంగా మాట్లాడారు. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు, అలాగే ఎంపీ గారు సురేఖ మేడం గారు, వివిధ శాఖ అధికారులు అందరూ రావడం జరిగింది, ఇంక్లూడింగ్ కలెక్టర్. ఆ రోజు చెప్పినట్టుగా ఏ విధంగా స్కీములు ప్రకటించిందో రైతు భరోసా కింద ఈరోజు పెంబర్తి గ్రామంలో ప్రతి రైతుకు డబ్బులు చెల్లించడం జరిగింది. అలాగే ప్రతిభా పథకాలు రేషన్ కార్డులు కానీ, అలాగే రైతు బంధుతో సహా రైతు కూలీలకు కూడా 12,000 రూపాయల చొప్పున పడడం జరిగింది. రైతులకు 12,000 రైతు భరోసా సంవత్సరానికి, అలాగే రైతు కూలీలకు 12,000 చొప్పున ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాగే వివిధ ఇళ్లకు సంబంధించి కూడా ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవ్వరూ అధైర్యపడొద్దు, అందరికీ వస్తాయి. ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టు కింద ఒక పెంబర్తి గ్రామాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ ఊరికి సంబంధించిన లబ్ధిదారులకు మాత్రమే అది రావడం జరిగింది. కాబట్టి మండలంలో ప్రతి అర్హులకు అందరికీ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య నాయకులు, ముఖ్యంగా ఈ మండల పార్టీ తరఫున ఈ ప్రోగ్రాం చేస్తున్న కోరెడ్డి మహేందర్ రెడ్డి గారికి, తంగాలపల్లి తిరుపతి గారికి, అలాగే ఈ డివిజన్ అధ్యక్షులు అనిల్ గారికి, అలాగే మా ముఖ్య నాయకులు ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే. ఈ పాలాభిషేకం చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ ఉదయరెడ్డి సార్ గారికి, అదేవిధంగా చైర్మన్ ఆత్మకూరు చైర్మన్ తిరుపతన్న గారికి, మండల పార్టీ అధ్యక్షుడు కోరెడ్డి మహేందర్ రెడ్డి అన్న గారికి, మండల రత్నాకర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము హృదయపూర్వకంగా అతనికి శుభాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేసినటువంటి గొప్ప ప్రభుత్వం, గొప్ప నాయకులు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి కేఆర్ నాగరాజ్ సార్ గారు ఈ యొక్క వర్ధన్నపేట నియోజకవర్గమైనటువంటి పెంబర్తి గ్రామంలో ఏవైతే హామీలు ఇచ్చారో, రేషన్ కార్డులైతేనేమి, ఇందిరమ్మ ఇండ్లైతేనేమి,